నర్సాపూర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చెప్పారు ఆయన అసలు ఎప్పుడు నర్సాపూర్లో వాటర్ తిరిగితే తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ అయిందని. ప్రతి దగ్గర 90% అయిపోయింది. ఒక 10% వర్కులు ఉన్నాయి, అది కూడా 30 లక్షల దాంట్లో అయిపోతాయి. ఏడ కాలేదంటే తిరిగితే నర్సాపూర్లో తెలుస్తుంది ఏడ డెవలప్మెంట్ అయింది, ఏడ కాలేదు. ఖాళీ ఏడ ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడితే కాదు, ఊళ్ళో తిరగాలి, గల్లీలు ఏమో చూస్తే తెలుస్తుంది. మరి ప్రభుత్వం మీరిచ్చిన ఎమ్మెల్యే గారు తీసుకొని మీరు ఇచ్చి న్యాయంగా ధర్మంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. మా ఎమ్మెల్యే గారు కూడా మరి ధర్నారాసోలు చేయడం జరిగింది. మరి వారు ఎవరికైనా పేదలకు ఇస్తే మరి అందరికీ మంచిది. మరి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఇలా 2,000, 3,000, 4,000 కిరాయిలు లేక వాళ్ళు రోడ్లపై జీవనం సాగిస్తారు. మరి అలాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి కానీ పనికిరాని విమర్శలు చేస్తూ మరి ఒక ఎమ్మెల్యే మీద నెట్టడం, మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీద నెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. మరి మాకు ఇచ్చిన అవకాశం మా కౌన్సిలర్స్ కానీ మేము ప్రతి వార్డులో గత 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఒక అవకాశం, ఒక సంవత్సరం మున్సిపల్ చైర్మన్ వచ్చిన అవకాశాన్ని గత 40 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఈ పెద్ద మనుషులు చేసిన ఏం చేయని పనులను కూడా మా ఒక సంవత్సరంలోనే మేము పూర్తి చేసి చాలా ఉన్న నర్సాపూర్లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడక్కడ మంచి పాయింట్లు కూడా ఉన్న గుంతలను కానీ పబ్లిక్ చాలా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించి మేము మా కౌన్సిలర్, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ గారు, మా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రతి వార్డులో పర్యటించి మేము ప్రతి వార్డులో ఏమేమి ఉందనే ఒక బుక్లెట్ తీసుకొని ప్రతి వార్డులో సమస్యలను 90% సమస్యలను మేము తీయడం జరిగింది. వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చెత్తాచెదారం లేకుండా ఒక సంవత్సరంలోనే మా బాడీ కమిటీ 90% వర్క్ చేయడం జరిగింది.